కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంది. ఈ రాశి వారికి శుభాశుభములు మిశ్రమముగా ఉంటాయి. గురువు జన్మరాశిలో ఉండటం వలన వ్యక్తిగతముగా సాంఘికముగా గౌరవం పెరుగుతుంది. గృహ నిర్మాణాలు చేస్తారు. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు వస్తాయి. ఆచితూచి అడుగు వేయాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణ విషయమే జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి అంతగా ఉండదు. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. జాగ్రత్తగా వ్యవహరించండి. ధన విషయమే ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య విషయమే జాగ్రత్త వహించవలెను. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వ్యవసాయదారులకు ఆశించినంత దిగుబడి రాదు. విద్యార్థులు చాలా కష్టపడి చదివితే కాని ఫలితాలను పొందలేరు. విద్యార్థులు రోజు హయగ్రీవ స్తోత్రము చదువుట వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. స్త్రీలకు ఈ సంవత్సరము చాలా చికాకులు ఉంటాయి. ప్రతిదానికి ఆందోళన పడుతూ ఉంటారు. వివాహం కాని కన్యలకు నిరాశ మిగులుతుంది. అక్టోబర్ నుండి జనవరి మధ్యకాలంలో శుభ ఫలితములు ఉంటాయి. వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి ఉంటుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఉంటాయి. ఇతరులతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవాలను. ఈ రాశి వారు శివునికి అభిషేకం చేయించడం వలన కొంతవరకు ఉపశమనం పొందగలరు.